వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు డిఎస్పి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో అంటే మీరు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. గత 6 నెలల నుంచి చూసుకుంటే నెల్లూరు నగరంలో వరుసగా హత్యలు కూడా జరిగాయి. ఈ గంజాయి సంబంధించి మొత్తం వీటి మొత్తం మీద ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఈ గంజాయి బ్యాచ్ కంట్రోల్ చేయడానికండి మేము ఒక ఐడెంటిఫైడ్ ఆర్గనైజర్ ఎవరైతే గంజాయి చేస్తున్నాడు, క్రానిక్గా వాడు మా దారికి రావట్లేదు, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేస్తున్నాడు, గంజాయే వాళ్ళు ట్రేడ్గా చేసే వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా పిట్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని కస్టడీలో తీసుకోవడము, వాళ్ళు 1 ఇయర్తో పాటు 1 ఇయర్ డిటెన్షన్ సెంటర్ పంపించేసేటప్పుడు చేస్తున్నామండి. అలాగే ఈ గాంజాయి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ రీహాబిలిటేషన్ కూడా పంపిస్తున్నామండి. ఈ గాంజా బ్యాచ్ మీద ఫుల్లీ అండర్ కంట్రోల్గా ఈగల్ సంస్థ, ఈగల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ మా నోడల్ ఏజెన్సీ ఉంది, వాళ్ళతో పాటు ఇన్పుట్స్ తీసుకొని మా ఓన్ ఇంటెలిజెన్స్తో పాటు గాంజాయి మాత్రం ఫుల్గా మేము పూర్తి నిఘాలో ఉన్నామండి. ఎటువంటి గాంజాయి సేల్ చేసినా సేవించినా కూడా అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. అలాగే సార్, 1-2-3 సార్లు వరుసగా దొరికితే అలాంటి వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టే అవకాశాలు ఉంటాయి. రౌడీ షీటర్ కావచ్చు, ఇటు గంజాయి అమ్మేవాళ్ళు. రౌడీ షీటర్స్ అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ పెడుతున్నాము. అలాగే గాంజాయి వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి అదొక మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్ ఆఫ్ లా. అది కూడా డిటెన్షన్. పీడీ యాక్ట్ ఎలాగైతే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటామో గంజాయి వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఈ మధ్యన కామాక్షి ఇంటి మీద కూడా దాడి చేసి పెద్ద ఎత్తున గంజాయి కూడా పెట్టుకున్నాం. ఆమె మీద కూడా ఏమైనా పీడీ యాక్ట్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? గంజాయి ఆమె హ్యాబిచువల్గా అమ్ముతుంది అని చెప్పేసి మా దగ్గర హిస్టరీ ఉంది. అందులో ఆవిడ మీద ఒక హిస్టరీ, నేర చరిత్ర కలిగిన షీట్ కూడా ఉంది. కాబట్టి ఆమె మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగిస్తున్నాము. ఆమె సహచరులు ఎవరు, ఆమెకి ఎవరు సప్లై చేస్తారు, అసలు గాంజా ఎక్కడి నుంచి వస్తుందనే పాయింట్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. సార్, ఇటీవల ఎస్పీ గారు కూడా చెప్పడం ఏంటంటే ఈ మద్యము శివారు ప్రాంతాల్లో బయట తాగడము ఇలాంటి చోట దానివల్లే ఈ నేరాలు కూడా పెరుగుతున్నాయి. దాన్ని నియంత్రించే భాగంగా మా సిబ్బంది గట్టిగా చేస్తున్నారు అనేది చెప్పుకున్నాను. అంటే సిటీ మొత్తము శివారు ప్రాంతాల్లో మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సిటీ మొత్తం మీద రాత్రి 10:30 తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక పాన్ సెంటరే ఉంటుంది, లేకపోతే ఇంకోటి బిర్యానీ సెంటర్ ఉంటుంది, దాన్ని ఆసరాగా తీసుకుని 10 మంది 25 మంది జెన్యూన్ కస్టమర్స్ వచ్చి తింటే ఇబ్బంది లేదు. ఈ ముసుగులో ఈ రౌడీ ఎలిమెంట్స్ తాగడము, వచ్చి లోపలి ఓపెన్ డ్రింకింగ్ చేయడము అటువంటివి జీరో టాలరెన్స్ అండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ఓపెన్ డ్రింక్ అనేది ఫుల్గా కంట్రోల్ అయిందండి. సార్, అదేవిధంగా ఇంకా త్వరలో ఒక 10 రోజుల్లో నూతన సంవత్సరం కూడా రాబోతుంది. అంటే నూతన సంవత్సరం అంటే ఆ రోజు నైట్ అంతా ఎలాంటి ఈ కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా, కొన్ని నిబంధనలు ఏమైనా పెట్టబోతున్నారు పోలీస్? అవునండి. ఈ నూతన సంవత్సర వేడుకలు అనేది సంతోషకరమైన ఇన్సిడెంటే. ఆ ముసుగులో ఫుల్గా తాగేసి న్యూసెన్స్ చేయడము, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేస్తే మాత్రం వాళ్ళందరి మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాము. నైట్ 11 తర్వాత మొత్తం పీస్ఫుల్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం జీరో టాలరెన్స్. కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అలాగే బార్లు, వైన్ షాప్స్, బార్లు కూడా సపరేట్గా ఆ రోజు నైట్ వాళ్ళతో డీల్ చేయాలి. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత నైట్ కూడా 10 తర్వాత మొత్తం టోటల్ 6 పోలీస్ స్టేషన్లు కూడా చాలా ఇదిగా తిరగడాలు, అదే కూడా డైరెక్ట్ మీరు కూడా రాత్రి 12 ఆ ప్రాంతం కూడా బాగా తిరిగి ఈ రౌడీ మూకల్ని, ఈ అల్లరి మూకల్ని మొత్తం ఇది చేస్తున్నారు. అంటే మామూలుగా 10 తర్వాత దుకాణదారులు కావచ్చు, పని బాట లేని వాళ్ళకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? అవునండి, ఈ రిఫ్రాఫ్ అంటే పౌర సమాజంలో ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా వేగబాన్స్ ఉంటారు, వాళ్ళు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. అటువంటి వాళ్ళ మీద డెఫినెట్గా యాజ్ పర్ ద లా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము,
యాక్ట్ చేయడము, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం అనేది కూడా ఇప్పటికే చాలామంది మీద పెట్టాము. ఇక ఫ్యూచర్లో కూడా చాలామంది మీద పెడతాం. సార్, ఈ రౌడీ షీటర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు ఎలాంటి ఇస్తున్నారు? అంటే రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో హార్ట్ పేషెంట్స్, ఆ తర్వాత వేరియస్ ఎయిల్మెంట్స్, ఇన్యాక్టివ్ చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి జోలికి పోవట్లేదు, వాళ్ళ మీద నిఘా పెట్టాము. రౌడీ షీట్ ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళని మాత్రం డెఫినెట్గా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎవ్రీ సండే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద నిఘా పెట్టాలి. వాళ్ళ మీద సర్వేలెన్స్ అయితే స్ట్రిక్ట్గా పెట్టామండి. సార్, ఇటీవల కాలంలో అంటే ఈ రౌడీ షీటర్లను కూడా కొంతమంది పొలిటికల్తో ఉన్న దాన్ని ఉపేక్షించకుండా ఎస్పీ గారు కూడా డైరెక్ట్ చెప్తున్నారు, ఈ ఎవరైనా కానీ తప్పు చేస్తే వాడిని శిక్షించమని. అంటే మీరు అలాంటి వాళ్ళని ఏం చేయకూడదు? ఈ రౌడీ విషయంలో కఠినాతి కఠినమే లేనివ్వండి. ఇందులో రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఎవరు ఇంటర్ఫియర్ చేసింది కూడా లేదు. ఈ రౌడీజానికి హ్యాస్ నో బ్యారియర్స్. క్యాస్ట్ లేదు, కమ్యూనిటీ లేదు, పొలిటికల్ లేదు. రౌడీజం ఈజ్ రౌడీజం. దాన్ని ఉక్కుపాదంతో అని చేసే ప్లాన్ మా దగ్గర ఉంది. ప్రాపర్ విత్ ఇన్ ద లా, విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లా, చట్టం లోపల ఏం చేయాలో అన్ని చర్యలు మేము తీసుకుంటాం. సార్, అదేవిధంగా నెల్లూరు నగరంలో పలు చోట్ల అంటే అపార్ట్మెంట్లు కావచ్చు, లాడ్జీలో కానీ పేకాట, వ్యభిచారం వంటివి జరుగుతున్నాయండి. అట్లా మీరు ఏమైనా నిఘా పెట్టి అలాంటి చర్యలు తీసుకున్నారు? అవునండి, మేము పేకాట, వ్యభిచారం అనేది డ్రోన్ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ సర్ప్రైజ్గా డ్రోన్ ప్లే చేయడము. అవుట్స్కర్ట్లో ఉన్న పేకాట ఆడుతుంటే డ్రోన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎలిమెంట్. ఆ డ్రోన్ చూస్తేనే పారిపోతున్నారు అంటే శివారి ప్రాంతంలో. అలాగే ఆర్గనైజ్డ్గా ఎవరైనా చేస్తున్నారు, వాటికి పని అరాకొర వస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆర్గనైజ్డ్గా అయితే ఎవరు లేరండి. అదే పనిగా అదే ప్రవృత్తిగా గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు అయితే అటువంటి వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరైనా సరదాగా ఆడుకుంటా ఉంటే కూడా దాన్ని మేము ఇన్ఫర్మేషన్ వస్తే రాగానే రైడ్ చేయడము, లాడ్జ్ రైడ్ చేయడము. ఇటీవల చాలా రైడింగ్ జరిగాయి, ఇంటెన్సిఫై చేసాము. చాలామంది కూడా కేసు పెట్టారు. అలాగే సార్, ఇప్పుడు పండగ సీజన్లు ఈ షాపింగ్ మాల్స్ దగ్గర రద్దీ ఉన్న చోట కూడా ఈ దొంగతనాలు ఎక్కువ, బ్యాగులు కట్ చేయడము అలాంటి జరుగుతున్నాయి సార్. అవునండి, ఇటువంటి కేసెస్లో ప్రీవియస్ మోడస్ ఆపరెండి ఉన్న వాళ్ళే చేస్తారు ఇది. అంటే బ్లేడ్ తీసుకొని ఆటోలో పోయేటప్పుడు కట్ చేయడం అనేది ఒక సపరేట్ గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం మా దగ్గర ప్లాన్ ఉంది. చివరిగా అంటే నూతన సంవత్సరానికి ఎలాంటి నిబంధనలు ఉండబోతున్నారు? ప్రజలకు, నెల్లూరు ప్రజలకు మీరు నెల్లూరు పట్టణ ప్రజలకి నేను ఇచ్చే అప్పీల్ ఏమంటే, 31st నైటు అందరికీ సెలబ్రేషను, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం అనేది మంచి సాంప్రదాయం, మంచి సెలబ్రేషన్ అయినప్పటికీ కూడా అది పణంగా పెట్టుకొని తాగుబోతుల్లాగా ఉండి, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళ ప్రవృత్తితో పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.